ఎన్నో సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు ఫెలిస్తీయుల మధ్య యుద్ధం జరుగుతోంది. ఫెలిస్తీయులలో గోలియాతు అనే మహాకాయ యోధుడు ఉన్నాడు. అతను ప్రతిరోజూ ఇశ్రాయేలు సైన్యాన్ని సవాలు చేస్తున్నాడు. అందరూ అతన్ని చూసి భయపడిపోయారు. ఆ సమయంలో దావీదు అనే యువ కాపరి తన అన్నలకు ఆహారం తీసుకుని యుద్ధభూమికి వచ్చాడు. గోలియాతు దేవుని ప్రజలను అవమానిస్తున్నట్టు చూసి దావీదుకు కోపం వచ్చింది. అతను దేవునిపై విశ్వాసం పెట్టుకున్నాడు. దావీదు ఇలా అన్నాడు, యెహోవా దేవుడు నన్ను రక్షిస్తాడు. అతను కవచం తీసుకోలేదు. ఒక గొలుసు, స్లింగ్ మరియు 5 రాళ్లు మాత్రమే తీసుకున్నాడు. దేవుని నమ్మి గోలియాతు వైపు నడిచాడు. గోలియాతు దావీదును చూసి నవ్వాడు. కాని దావీదు భయపడలేదు. అతను గొలుసులో ఒక రాయి పెట్టి బలంగా విసిరాడు. ఆ రాయి నేరుగా గోలియాతు నుదిటిపై తగిలింది. గోలియాతు నేలపై పడిపోయాడు. ఇశ్రాయేలు సైన్యం ఆనందంతో కేకలు వేసింది. చిన్నవాడైన దావీదు దేవుని సహాయంతో మహాయోధుడిని జయించాడు.